టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ టిల్లు స్క్వేర్. ఈ సినిమా డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వచ్చి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. టిల్లు స్క్వేర్ తో 100 కోట్ల క్లబ్ లు చేరిపోయాడు హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమా బంపర్ హిట్ అవడంతో టిల్లు క్యూబ్ పై అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అనుపమ సిద్ధు కాంబోలో వచ్చిన టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రైమ్ కామెడీ బాక్స్ ఆఫీస్ వద్ద 125 కోట్లకి పైగా వసూలు సాధించింది. ఇప్పటికే సినిమాకు సీక్వెల్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా గురించి సిద్ధు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. గత 2 సినిమాలకు భిన్నంగా వస్తుందని టాక్. హీరోకు సూపర్ పవర్స్ ఉన్నట్లు సరికొత్తగా కథ ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు ఈ మూవీలో మరో స్టార్ హీరోను దింపుతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి సిద్ధు జొన్నలగడ్డ రైటర్గా కూడా వర్క్ చేసిన సంగతి తెలిసిందే. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాల్సి ఉంది. ఇక డీజే టిల్లులో నేహా శెట్టి హీరోయిన్ కాగా టిల్లు స్క్వేర్లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా కనిపించారు. అయితే పార్ట్ 3 కోసం మరో హీరోయిన్ తీసుకోబోతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. అందులోనూ పూజా హెగ్డేను తీసుకోబోతున్నట్లు ఒక వార్త వినిపిస్తుంది. అందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నుంచి మొదలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కథను పూర్తి చేసే పనిలో సిద్ధుతో పాటు మేకర్స్ కూడా బిజీగా ఉన్నారట. దాదాపుగా కథ ఫైనల్గా చేసేశారని సమాచారం. ఈ సినిమాలో టిల్లుకి సూపర్ పవర్స్ వస్తాయని, ఆ పవర్స్తో డీజే టిల్లు ఎలాంటి సందడి చేస్తాడన్నది పార్ట్ 3లో చూపించబోతున్నట్టుగా సమాచారం. దాంతో టిల్లు క్యూబ్ మీద అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో రాధిక హీరోయిన్గా నేహా శెట్టి అలరించారు. దీని సీక్వెల్ టిల్లు స్క్వేర్లో హీరోయిన్ పాత్రలో లిల్లీగా అనుపమ పరమేశ్వరన్ నటించగా, రాధిక పాత్రలో కొన్ని సన్నివేశాల్లో నేహా శెట్టి తాలూకున్న మెరిశారు. ఈ 2 చిత్రాలు విజయం సాధించడంతో టిల్లు 3లో కూడా ఆమె పాత్ర ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రాధిక పాత్రకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే పార్ట్ 2లో ఆమె కనిపించింది కొన్ని నిమిషాలైనప్పటికీ ఆ సన్నివేశాలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందుకే టిల్లు క్యూబ్లో కూడా రాధిక పాత్రను కొనసాగిస్తారని సమాచారం. ఆమె ఉంటే సినిమా మీద హైప్ పెరుగుతుంది. సినిమా కూడా ప్లస్ అవుతుంది. సెప్టెంబర్లో మొదలుపెట్టి ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ నాటికి కంప్లీట్ చేసి విడుదల చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. టిల్లు స్క్వేర్తో 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయిన సిద్ధు జొన్నలగడ్డ టిల్లు క్యూబ్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే పాన్ ఇండియా స్థాయిలో 200 కోట్ల క్లబ్లో జాయిన్ అవ్వడం పెద్ద కష్టం కాదు. మరి సిద్ధు ఆ మార్క్ని టిల్లు 3తో అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.